హాయ్ టు ఆల్. సో ఈరోజు ఏంటంటే కాపీ ఫైల్ గురించి చూద్దాం మేడం. కాపీ ఫైల్. సో ఈ కాపీ ఫైల్ అనేది ఎందుకు వాడతామంటే ఒక ఫైల్లో ఉన్న డేటాని ఇంకో ఫైల్లోకి కాపీ చేయడానికి వాడతాం. సో అలా ఒక డేటా అనేది ఇంకో ఫైల్లో కాపీ చేయాలంటే ఆ రెండు ఫైల్స్, ఫర్ ఎగ్జాంపుల్ PF01, సో ఇంకో ఫైల్ ఏంటంటే PF02. ఓకే, ఈ రెండు ఫైల్లో సేమ్ ఫీల్డ్స్ ఉండాలి. ఓకే, అండ్ ఫీల్డ్ యాట్రిబ్యూట్స్, సో ఫీల్డ్ యాట్రిబ్యూట్స్ అనేది సేమ్ ఉండాలి. సో ఇలా టూ ఫైల్స్లో మనం డేటా, ఒక ఫైల్లో ఉన్న డేటా ఇంకో ఫైల్లో కాపీ చేయాలంటే అవి రెండు ఫైల్స్లో సేమ్ ఫీల్డ్స్ ఉండాలి, వాటి ఫీల్డ్ యాట్రిబ్యూట్స్ అనేవి సేమ్గా ఉండాలి. సో ఫీల్డ్స్ అంటే ఏంటో, ఫీల్డ్ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి నేను అవి ఏం స్పెసిఫై చేసి చెప్పట్లేదు. సో ఇలా కాపీ చేసేటప్పుడు ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ PF01, PF02 టూ ఫైల్స్ ఉన్నాయి. సో ఇలా కాపీ చేయాలంటే చేయొచ్చు. అలా కాదు, నాకు PF01 ఉంది బట్ PF02 లేదు, PF02 అనే ఫైల్ లేదు నాకు. సో అలాంటప్పుడు ఏంటంటే కాపీ ఫైల్ యూజ్ చేసి ఇందులో ఉన్న డేటాని ఇలా ఈ ఫైల్లో కాపీ చేయడమే కాకుండా ఫైల్ని కూడా క్రియేట్ చేయొచ్చు. అంటే వీ కెన్ కాపీ యాజ్ వెల్ యాజ్ వీ కెన్ క్రియేట్ ఫైల్. సో క్రియేట్ ఏ ఫైల్ అనేది ఇది ఒక్కటి స్టేట్మెంట్ అనేది అందరికీ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఈ ఫైల్ క్రియేషన్ అంటే ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్గా చెప్తాను. సో అది ప్రస్తుతానికి ఇది ఒకటి హైలైట్ చేసి పెట్టుకోండి, క్రియేట్ ఫైల్. సో మనం జనరల్గా క్రియేట్ ఫైల్ అంటే ఏంటంటే ఒక సోర్స్ అనేది, సోర్స్ స్ట్రక్చర్ క్రియేట్ చేయడం అనుకుంటాం, బట్ క్రియేట్ అంటే ఆ ఫైల్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అనమాట. ఓకే, అది మీకు డీటెయిల్గా మళ్ళీ చెప్తాను. సో ఇదనమాట కాపీ ఫైల్ యూజ్ చేసి ఒక ఫైల్లో ఉన్న డేటాను ఇంకో ఫైల్లో కాపీ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం అలా చేయాలంటే ఫీల్డ్స్ అనేవి సేమ్గా ఉండాలి, ఫీల్డ్ యాట్రిబ్యూట్స్ సేమ్గా ఉండాలి. నెక్స్ట్ ఏంటి, సో కాపీ చేయాలంటే కాపీ చేయడమే కాకుండా ఫైల్ని కూడా క్రియేట్ చేయొచ్చు మనం. సో అలాగే ఇంకొకటి కూడా చేయొచ్చు అనమాట, సర్టెన్ రేంజ్ ఆఫ్ రికార్డ్స్. సో అన్ని రికార్డ్సే కాపీ చేయడమే కాదు, సో ఇందులో ఏంటంటే మనము రేంజ్ని కూడా స్పెసిఫై చేయొచ్చు. సో ఏంటి, జనరల్గా ఏముంటుంది అంటే బై డిఫాల్ట్ STRT స్టార్ట్ అండ్ స్టార్ ఎండ్ అని ఉంటుంది. ఓకేనా, సో అలా ఉంటే ఏంటంటే అన్ని రికార్డ్స్ కాపీ అవుతాయి. అలా కాకుండా నాకేంటంటే మినిమం థర్డ్ రికార్డ్ నుంచి ఫిఫ్త్ రికార్డ్ వరకే కాపీ అవ్వాలి. అప్పుడు ఏంటంటే స్టార్ట్ పొజిషన్లో 3 ఇస్తాము, ఎండ్ పొజిషన్లో 5 ఇస్తాము. సో ఇవి ఎలా చేస్తామనేది ఇన్ డీటెయిల్ నేను ప్రోగ్రామింగ్లో చెప్తాను. సో దానికోసం ఏం చేస్తామంటే, సో మనం ఇవి డైరెక్ట్గా ఈ కాపీ ఫైల్ కమాండ్ని మనం CPYF డైరెక్ట్గా కమాండ్ ప్రాంప్ట్లో అయినా చేయొచ్చు, ఇక్కడైనా డైరెక్ట్గా చేయొచ్చు, లేదు అంటే CL ప్రోగ్రాంలో అయినా చేయొచ్చు. సో దానికోసం నేనేం చేశానంటే 2 ఫైల్స్ క్రియేట్ చేశాను. ఓకే, PF201 అనే ఫైల్ ఒకటి, PF202 అనేది. సో ఇందులో ఉన్న డేటా ఏంటంటే, సో ఇందులో ఉన్న ఫీల్డ్స్ ఇవి, నెంబరు, వాటి లెంత్, వాటి యాట్రిబ్యూట్స్, నెంబరు, నేమ్, అడ్రస్. సో కీ ఫీల్డ్ ఇది, వాటి యాట్రిబ్యూట్స్ వచ్చేసరికి లెంత్స్ అండ్ టైప్ ఇవి. సో సేమ్ అలాగే ఇంకో ఫైల్ క్రియేట్ చేశాను, వాటి యొక్క లెన్స్ అండ్ యాట్రిబ్యూట్స్ కూడా సేమ్ అనమాట. ఓకేనా, సో మీకు ఇన్ డీటెయిల్గా కావాలంటే డిస్ప్లే ఫైల్ ఫీల్డ్ డిస్క్రిప్షన్ PF201. సో చూడండి, డిస్ప్లే స్పూల్ ఫైల్ ఫీల్డ్. ఓకే చూడండి, సో చూడండి ఫస్ట్ ఫైల్ ఏంటి, ఫీల్డ్స్ ఏంటి, నెంబరు, నేము, ఇవి రెండు, అడ్రస్. చూడండి ఇవి టైప్స్, ఇవి జోన్డ్, క్యారెక్టర్ ఇవి. సో వీటి లెన్స్ ఇవి. అలాగే ఇలా అనమాట ఫైల్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ చూడాలంటే ఇలా. సో ఇంకొకటి ఏంటిది 202 కదా. సో పేజ్ డౌన్ తీసుకోండి. సో వాటికి కూడా చూడండి, నెంబరు, నేము, అడ్రస్, టైపు, జోను, క్యారెక్టర్, సో లెన్స్ ఇవి. సో ఇది లెంత్ 5, ఇది డెసిమల్ పొజిషన్ ఇది. సో లెంత్, ఫీల్డ్ లెంత్, ఇంటి. సో అవన్నమాట. సో ఇలా అన్ని ఫీల్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు చూడొచ్చు. సో ఇలా అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ రెండు ఫైల్స్లో ఉన్న డేటా కూడా చూద్దాం. రన్ క్వరీ స్టార్ PF201. సో 201లో ఏంటంటే 11 రికార్డ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 అప్ టు 11 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, అలాగే 202లో ఎంత డేటా ఉందో చూద్దాం. సో ఇందులో డేటా లేదు. సో ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అయ్యింది బట్ డేటా అనేది లేదు. సో ఆ డేటా అనేది ఎలా చేయొచ్చు ఏంటి అనేది ఒక CL ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాను. సో CL ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఎంతవరకు ఉన్నాయి, CL11 వరకు ఉంది కదా. CL12 క్రియేట్ చేద్దాం. సో F6 ఇస్తున్నాను, CL12
CLLE type, so CPYF copy file, so in between PGM NPG, ఓకే. సో సిఎల్ కోడ్ ఎప్పుడైనా కానీ మేము ఇన్ బిట్వీన్ పీజిఎం అండ్ ఎన్పిజిఎంలో ఇస్తాము. సో అగైన్ సేమ్ రొటీన్ క్వశ్చన్, పీజిఎం అండ్ ఎన్పిజిఎం అనేవి సిఎల్ ప్రోగ్రాంలో మ్యాండేటరీగా. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా సేమ్ క్వశ్చన్ అడిగాను, ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కమాండ్ ఏంటి, సిపివైఎఫ్, సో టేక్ F4. సో ఇందాక చూడండి కమాండ్ ప్రాంప్ట్లో మనం ఇస్తే సేమ్ ఇలాగే వచ్చింది, ఇక్కడైనా అంతే అనమాట, పెద్ద డిఫరెన్స్ ఏమిటి. సో ఇప్పుడు ఏంటి, ఫ్రమ్ ఫైల్ PF201, సో లైబ్రరీ ERMA42551, సో ఈ లైబ్రరీలో ఉంది. 2 ఫైల్ ఏంటి, PF202, లైబ్రరీ వర్మ 42551, సో ఇది అగైన్ ఫ్రమ్ మెంబర్. సో దీనిలో ఏంటంటే ఫస్ట్ అంటే PF201 బై డిఫాల్ట్ మెంబర్ అవుతుంది కాబట్టి అదే ఇచ్చేస్తున్నాను. 2 మెంబర్ ఏంటి, దీనికి బై డిఫాల్ట్ ఫస్ట్ ఇదే నెంబర్ అవుతుంది కాబట్టి అదే అనమాట. మెంబర్ డేటా కావాలన్నా మనం చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అదేం చేయట్లేదు. సో ఇక్కడ చూడండి రీప్లేస్ ఆర్ యాడ్, ఇక్కడ మనకేంటంటే 3 ఉంటాయి టోటల్గా చెప్పాలంటే. సో F4 తీసుకుంటే అవి కనబడుతుంది, F1 తీసుకుంటే హెల్ప్ వస్తుంది అనమాట. సో యాడ్, రీప్లేస్, అప్డేట్. సో యాడ్ అంటే ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ PF01లో నాకేంటంటే 1 to 10 రికార్డ్స్ ఉన్నాయి, ఓకేనా. PF02లో నాకేంటంటే ఓన్లీ 3 రికార్డ్స్, 1 to 3 రికార్డ్సే ఉన్నాయి. సో ఎప్పుడైతే నేను స్టార్ యాడ్ ఇచ్చి చేస్తానో ఏమవుతుందంటే నెక్స్ట్, సో ఇక్కడ ఫస్ట్ రికార్డ్ ఏమవుతుందంటే ఇందులో 4th రికార్డ్ అవుతుంది. సో అలా అనమాట, 4th రికార్డ్ నుంచి యాడ్ అయ్యేది. సో అలా కాకుండా స్టార్ రీప్లేస్ అని ఇస్తే ఏమవుతుందంటే ఇందులో ఉన్న ఫస్ట్ 3 రికార్డ్స్ క్లియర్ అయిపోతాయి, రిమూవ్ అయిపోయి ఇందులో ఉన్న రికార్డ్స్ 1 to 10, సో అనమాట ఉన్న డేటా రిమూవ్ అయ్యి డేటా యాడ్ అవుతుంది. సో యాడ్ అని ఇస్తే ఏమవుతుందంటే ఉన్న డేటాకి కింద ఎక్స్ట్రాగా యాడ్ అయ్యి వెళ్ళిపోతుంది. సో దానికోసం డీటెయిల్గా చూడాలంటే మీరు హెల్ప్ తీసుకుంటే వస్తుంది. F1 తీసుకుంటున్నాను, చూడండి. యాడ్ ద సిస్టమ్ యాడ్ ది న్యూ రికార్డ్ టు ది ఎండ్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ రికార్డ్స్. సో ఆల్రెడీ ఉన్న రికార్డ్స్కి కింద యాడ్ అవుతుంది. రీప్లేస్ ఏంటంటే ద సిస్టమ్ క్లియర్ ది ఎగ్జిస్టింగ్ మెంబర్, అంటే ఎగ్జిస్టింగ్ డేటాని రిమూవ్ చేసేసి న్యూ రికార్డ్స్ని యాడ్ చేస్తుంది. ఈ అప్డేట్ అనేది ఏంటంటే డూప్లికేట్ రికార్డ్స్కి వాడతారు, బట్ మనం ఏంటంటే యాడ్ రీప్లేసే వాడతాం అనమాట మ్యాక్సిమం. సో అది ఇందాక చెప్పాను, వీ కెన్ క్రియేట్ ఏ ఫైల్. సో ఇది క్రియేట్ యూజ్ చేసి చేస్తాను అనమాట. బట్ ప్రస్తుతానికి ఏంటంటే మనకు ఫైల్ ఉంది కాబట్టి, ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి మనం ఏంటంటే ఇది యూజ్ చేయట్లేదు. అలాగే మోర్ ఆప్షన్ చూడడానికి F10 ప్రెస్ చేయండి, మోర్ ఆప్షన్స్ వస్తాయి. పేజ్ డౌన్ తీసుకోండి, ఇక్కడ చూడండి కాపీ ఫ్రమ్ రికార్డ్ నెంబర్. సో స్టార్ట్, సో కాపీ టు రికార్డ్ నెంబర్. సో స్టార్టింగ్ ఎండింగ్ అనేది బై డిఫాల్ట్ ఇలా ఉంది కాబట్టి అన్ని రికార్డ్స్ వస్తాయి. ప్రస్తుతానికి ఏంటంటే నేను ఇదే కమాండ్ యూజ్ చేస్తాను. సో ప్రెస్ ఎంటర్. సో చూడండి, సో కాపీ ఫైల్, సో ఇది అవైలబుల్ కదా, కాపీ ఫైల్ ఫ్రమ్ ఫైల్ 2 ఫైల్ ఇస్తున్నాం, లైబ్రరీస్ ఇస్తున్నాము. సో క్రియేట్ ఫైల్ నో, ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి యాడ్ ఇద్దాం, అందులో డేటా ఏం లేదు కాబట్టి యాడ్ ఇస్తున్నాను. సో ఎంటర్ చేస్తాను. సో చూడండి ఫ్రమ్ ఫైల్ ఇది, 2 ఫైల్ ఇది, డేటా అనేది యాడ్ చేస్తున్నాను, ఇంతే. కాపీ ఫైల్ కమాండ్ అంటే సింపుల్గా ఇది ఒక్కటే ఉంటుంది అన్నమాట. బట్ రియల్ టైంలో అంటే సమ్ ఎక్స్ట్రా ఫంక్షన్స్ కూడా చేస్తారు అంటే ప్రోగ్రామింగ్లో. బట్ ఇప్పుడు కాపీ ఫైల్ అంటే అక్కడైనా కాపీ చేయాలంటే ఇదే అనమాట, అంతకుమించి ఏం చేయం. సో ఫైల్ చేస్తున్నాను, సో కంపైల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటి, ఇప్పటివరకు మనం జస్ట్ కాపీ ఫైల్ని కంపైల్ చేసాం. సో ఇప్పుడు కాల్ చేస్తున్నాను. కాల్ చేసినప్పుడు చూడండి మనకి కింద ఏమీ డిస్ప్లే అవ్వలేదు. ఇప్పుడు రన్ క్వరీ చేసి ఆ సెకండ్ ఫైల్లో ఉన్న డేటాని చెక్ చేద్దాం, PF202. సో ఇంతకుముందు మనం చెక్ చేస్తే ఇందులో డేటా లేదు. బట్ ఎప్పుడైతే కాపీ ఫైల్ది కమాండ్ రన్ చేసాం ఆ ప్రోగ్రాము, సో ఆటోమేటిక్గా 11 రికార్డ్స్ వచ్చి యాడ్ అయింది. సో ఇప్పుడు నేను అగైన్ మళ్ళీ సేమ్ ఇదే ప్రోగ్రామ్ని కాల్ చేస్తాను. సో కాల్ చేస్తే ఏమవుతుందో చూడండి. సో ఫస్ట్ మీకు డిస్ప్లే చేసి ఇక్కడ చూడండి స్టార్ యాడ్ ఉంది. సో యాడ్ ఉన్నప్పుడు అగైన్ మళ్ళీ కాల్ చేస్తే ఏమవుతుందో చూడండి. యాడ్ చేస్తే ఇక్కడ ఫంక్షనాలిటీలో ఏం డిఫరెన్స్ మనకి ఇక్కడ ఏం డిస్ప్లే అవ్వట్లేదు. సో చూడండి రన్ క్వరీలో చెక్ చేస్తే చూడండి ఫస్ట్ మనకి ఎన్ని ఉన్నాయి, 11 రికార్డ్స్ 110 వరకు ఉన్నాయి. బట్ ఇప్పుడు చూస్తే 12th రికార్డ్ కూడా అయింది. 12th రికార్డ్ ఏంటి, 100 అజయ్ హైదరాబాద్, 100 అజయ్ హైదరాబాద్, అంటే సేమ్ ఇదే డేటా అగైన్ మళ్ళీ 11 రికార్డ్స్ యాడ్ అయ్యింది. టోటల్గా 22 రికార్డ్స్ ఉన్నాయి. సో
సో ఏమవుతుందంటే సింపుల్గా మనం యాడ్ అని ఇస్తే ఎగ్జిస్టింగ్ డేటాకి యాడ్ అయ్యి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే రీప్లేస్ ఇద్దాం. టేక్ ఎఫ్, సో రీప్లేస్. సో అంతే, అంతకుమించి ఇంకేం చేంజ్ చేయొద్దు. ఫైల్. సో టోటల్గా మనం చెక్ చేస్తే ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి దానిలో. సో మళ్ళీ చెక్ చేసుకుందాం. సో టోటల్గా మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, బై డిఫాల్ట్ 22 రికార్డ్స్ ఉన్నాయి ఇందులో PF 202లో. సో అది యాడ్ చేసినప్పుడు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రీప్లేస్ ఇచ్చాం. సో ఏమి ఇచ్చాం, జస్ట్ చేంజ్ అండి, రీప్లేస్ ఇచ్చాం. సో రీప్లేస్ ఇచ్చి కంపైల్ చేసాం ఆల్రెడీ. సో అగైన్ కంపైల్ చేద్దాం, కాల్ చేసాం. సో కాల్ చేసి ఇప్పుడు రన్ క్వరీ చేద్దాం. సో రన్ క్వరీ చూడండి. సో ఇప్పుడు ఏమైంది, టోటల్ 22 రికార్డ్స్ వల్ల 11 రికార్డ్స్ అయినాయి. అంటే రీప్లేస్ అంటే ఎగ్జిస్టింగ్ డేటాని రిమూవ్ చేసేసి న్యూ డేటాని ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. సో అది ఇప్పుడు రీప్లేస్కి యాడ్కి డిఫరెన్స్ మీకు ఐడియా వచ్చింది కదా. యాడ్ అంటేనేమో ఎగ్జిస్టింగ్ డేటాకి యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. రీప్లేస్ అంటే ఏం చేస్తుంది అంటే ఉన్న డేటాని రిమూవ్ చేసి యాడ్ చేస్తుంది. ఇప్పుడు మీకేం చెప్పాను, నెక్స్ట్ సర్టెన్ రేంజ్ ఆఫ్ రికార్డ్స్ కూడా కాపీ చేయొచ్చు అంటున్నాను. సో ప్రస్తుతానికి యాడ్ ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు F10 మోర్ పారామీటర్స్ తీసుకుంటున్నాను, పేజ్ డౌన్ తీసుకున్నాను. సో ఇప్పుడు చూడండి, కాపీ ఫైల్, కాపీ ఫ్రమ్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను థర్డ్ రికార్డ్ నుంచి కాపీ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో థర్డ్ రికార్డ్ నుంచి నేను 10th రికార్డ్ వరకు కాపీ చేయాలి. ఓకేనా. సో సింపుల్గా నేనేం చేశానంటే ఫ్రమ్ ఫైల్ టు ఫైల్ డిఫైన్ చేస్తాను, యాడ్ చేస్తున్నాను. అంటే యాడ్ అంటే ఆల్రెడీ 11 రికార్డ్స్ ఉన్నాయి అందులో, దాని తర్వాత థర్డ్ రికార్డ్ నుంచి 10th రికార్డ్ వరకు యాడ్ అవ్వాలి. సో ఇంతవరకు క్లియర్ కదా. ఎవరికైనా డౌట్ ఉంటే మీరు కాపీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంపైల్ చేశాను. దానికన్నా ముందు ఒకసారి డేటా చూద్దాం. సో ఇందులో 11 రికార్డ్స్ ఉన్నాయి. సో చెక్ చేసుకుంటే 11 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, అగైన్ మనం కాపీ ఫైల్ కమాండ్ యూజ్ చేసి డేటా జస్ట్ యాడ్ చేస్తాం థర్డ్ రికార్డ్ నుంచి 10th రికార్డ్ వరకు. ఓకే, కాల్. సో చూడండి, అగైన్ రన్ క్వరీ చేద్దాం. సో చూడండి, మనకి బై డిఫాల్ట్ 11 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, థర్డ్ రికార్డ్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి 102నే కదా. సో 102 నుంచి యాడ్ అయ్యాలని. సో ఎక్కడ వరకు 10th రికార్డ్ అన్నా, అంటే 10th రికార్డ్ అంటే 109 వరకు రావాలి. సో చూడండి 109, టోటల్ ఎన్ని 19 రికార్డ్. సో యాడ్ అంటేనేమో దానికి యాడ్ అయ్యాలి. సో ఇప్పుడు ఏం చేద్దాము, రీప్లేస్ చేద్దాం అగైన్. సో రీప్లేస్ అంటే ఓన్లీ థర్డ్ రికార్డ్ నుంచి 10th రికార్డ్ వరకే ఉంటుంది. సో అవి కూడా చూడండి. సో చూడండి, థర్డ్ రికార్డ్ ఏంటి 102, 10th రికార్డ్ ఏంటి 109. సో ఈ 8 రికార్డ్సే ఉన్నాయి. సో ఇలా అనమాట. సో ఇప్పుడు నేనేం చెప్పాను ఇప్పటివరకు మీకు, సర్టెన్ సేమ్ ఫీల్డ్స్ ఇవి. ఓకే, సో వీ కెన్ కాపీ యాజ్ వెల్ యాజ్ క్రియేట్. సో ఈ క్రియేట్ ఫైల్ గురించి ఇప్పుడు చెప్తాను. సో సర్టెన్ రేంజ్ ఆఫ్ రికార్డ్స్ ఎలా కాపీ చేయాలనేది చూసాం. సో యాడ్ స్టార్టింగ్ పొజిషన్లో 1 to 10 అంటే ఎక్కడి నుంచి రావాలనేది ఇచ్చాము. సో చూడండి, యాడ్ గురించి చూసాం, రీప్లేస్ గురించి చూద్దాం. ఇప్పుడు ఫైల్ క్రియేషన్. సో ఫైల్ క్రియేషన్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు చూడండి, వర్క్ OBJ PF 20201. సో దీని ఆబ్జెక్ట్ అనేది ఉంది. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇంకో ఫైల్ ఆబ్జెక్ట్ అనేది చెక్ చేస్తున్నాను, వర్క్ OBJ PF 300. సో ఈ ఫైల్ అనేది ఉందో లేదో నాకు తెలియదు, చెక్ చేస్తున్నాను. సో PF 300 అనే ఆబ్జెక్ట్ అసలు ఎక్కడా లేదు. నాట్ ఓన్లీ దిస్ లైబ్రరీ, ఏ లైబ్రరీలోనే లేదు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను సేమ్ ఇదే కాపీ ఫైల్ 330 ఇంకో ప్రోగ్రామ్, న్యూ ప్రోగ్రామ్ క్రియేట్ చేద్దాం. సో ఇదేంటంటే సేమ్ ఇవే రేంజ్ 3 నుంచి 10 వరకే. సో ఫైల్ని నేను చూడండి కాపీ ఫైల్ కమాండ్ యూజ్ చేస్తున్నాను 201 నుంచి. సో ఇప్పుడు ఏంటంటే 300 అనే ఫైల్. ఓకేనా, ఈ ఫైల్ లేదు, దీని యొక్క ఆబ్జెక్ట్ లేదు. సో ఈ ఫైల్ని క్రియేట్ చేస్తాను, సేమ్ లైబ్రరీలో క్రియేట్ చేస్తున్నాను. సో రీప్లేస్ కాదు, యాడ్ చేద్దాం. డేటా అనేది అసలు లేదు కాబట్టి యాడ్ చేద్దాం. ఓకేనా, రీప్లేస్ చేసినా ఏం ఇబ్బంది ఏం లేదు, బట్ యాడ్ చేద్దాం. బట్
మనకేంటంటే ఈ PF300 అనే ఫైల్ లేదు కాబట్టి మనం ఆ ఫైల్ని క్రియేట్ చేస్తాం అనమాట. సో దానికి చూడండి, నో ఎప్పుడు ఇస్తాం, టు ఫైల్ మస్ట్ బి ఎగ్జిస్ట్. సో ఆబ్జెక్ట్ అనేది ఉంటే అప్పుడు మనం నో ఇస్తాం అనమాట. ఎస్ ఎప్పుడు ఇస్తాం, ఇఫ్ ది టు ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఈ ఫైల్ అనేది ఎగ్జిస్ట్ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఫైల్ క్రియేట్ చేయడానికి సో ఇక్కడ సింపుల్గా ఇది ఒక్కటే మారుతుంది అనమాట. ఎస్ ఇస్తాము, ఫైల్ చేస్తున్నాను, ఫైల్ 14. సో చూడండి ఇప్పటికీ చెక్ చేసుకోండి, వర్క్ ఆబ్జెక్ట్కి వెళ్ళి PF300. సో అసలు ఆబ్జెక్టే లేనప్పుడు డేటా అనేది ఆబ్వియస్లీ ఉండదు. సో అందుకే కావాలంటే రన్ క్వరీ కూడా చేద్దాం, రన్ క్వరీ స్టార్ PF300. సో చూడండి ఇన్పుట్ ఫైల్ PF300 నాట్, సో ఇన్ లైబ్రరీలో లేదన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ప్రోగ్రామ్ ఏదైతే క్రియేట్ చేసామో అది కాల్ చేశాను. చూడండి నెంబర్ ఆఫ్ పొజిషన్స్ పారామీటర్ ఎక్సీడ్ లిమిట్, number of position parameter exceed limit of 2 specific must be okay. Int error F6 call number of position parameter limit of 2 number of position. Okay, so మనం చిన్న చేంజ్ చేద్దాం, పొజిషన్ cannot be followed. ఓకే సారీ మనం ఎక్కడ ఇచ్చాము, ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో 2 చోట్ల డేటా ఉంది కాబట్టి అది రావట్లేదు, కాల్ చేశాను. సో ఇప్పుడు చూడండి వర్క్ ఆబ్జెక్ట్ చేద్దాం PF300. సో ఆబ్జెక్ట్ అనేది ఇంతకు ముందు లేదు, ఇప్పుడు క్రియేట్ అయింది. సో దీని యొక్క డిస్క్రిప్షన్ కూడా చూడొచ్చు, 8 చూడండి, PF ఫర్ కాప్, ఇది క్రియేటెడ్ డేట్ 7/21/24, టైం కూడా చూడండి, ఇది సిస్టమ్ టైము, అది వదిలేసేయండి. యూజర్ ఎవరు, నేను. సో దీనిలో క్రియేట్ చేసాం, డేట్ ఇవి చూడండి. సో ఇప్పుడే క్రియేట్ చేసాం. సో దీనిలో ఉన్న డేటా కూడా చెక్ చేద్దాం, రన్ క్వరీ స్టార్ PF300. సో చూడండి రేంజ్ కూడా మనం స్పెసిఫై చేసిన రేంజ్, అందులో ఏ డేటా అయితే స్పెసిఫై చేసాం అదే రేంజ్లో వస్తుందన్నమాట. సో మనం జనరల్గా ఇక్కడ మీరు కాపీ ఫైల్ ఓపెన్ చేస్తాం, ఒక్క నిమిషం. సో ఇక్కడ మనం ఏంటంటే క్రియేట్ ఫైల్ అన్నాం. క్రియేట్ ఫైల్ అంటే చూడండి, క్రియేట్ ఫైల్ అంటే మనకి క్రియేట్ ఫైల్ కమాండ్ దేనికి వాడతాం, క్రియేట్ PF. చూడండి క్రియేట్ ఫైల్ అంటే ఎందుకు, మనం ఫైల్ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికే కదా మనం వాడేది. సో సింపుల్గా మనకేమవుతుందంటే ఈ క్రియేట్ ఫైల్ దగ్గర ఎస్ ఇస్తే ఫైల్ యొక్క ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మనం చెప్పడం ఫైల్ క్రియేషన్ అనే చెప్తాం, బట్ బ్యాక్ ఎండ్లో మనకి ఏంటంటే ఫైల్ యొక్క ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అంతేగాని క్రియేట్ ఫైల్ అంటే సో ఇలా సోర్స్ క్రియేషన్ కాదు, ఆబ్జెక్ట్ ఏది. సో PF0, సో ఫైల్ క్రియేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ PF0201 ఇలా ఈ స్ట్రక్చర్ క్రియేట్ అవుతుందని కాదు, సింపుల్గా మనకు క్రియేట్ ఫైల్ అంటే ఏంటంటే వర్క్ OBJ PF300. సో ఈ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది, ఓకేనా. సో ఇలా డేటా కాపీ చేయాలంటే మనకి ఇదే కమాండ్, కాపీ ఫైలే కాదు, క్రియేట్ డూప్లికేట్ ఆబ్జెక్ట్ అని ఇంకో కమాండ్ కూడా ఉంది. బట్ దానిలో ఏంటంటే మనం ఇలా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేం, జస్ట్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్లోనికి డేటా కాపీ చేయగలం, అంతేగాని ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేం. అదొకటే మేజర్ డిఫరెన్స్ దానికి దీనికి. సో మిగతావన్నీ సేమ్ ఉంది. సో ఇది కాపీ ఫైల్ గురించి అయితే ఇంతే, ఇంతకన్నా డీటెయిల్గా అయితే ఏం అవసరం లేదు. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.